So we will see circular convolution in this video, and circular convolution. I will try to explain the two methods in which you can find the circular convolution of two sequences. Okay, and probably there are three methods, but I will tell you the two important methods. So first entante, there is a sequence x1 of n equal to 2 1 2 1. Okay, and next x2 of n undi, x2 of n equal to 1 2 3 4. All right, so ఈ రెండింటికి circular convolution find out చేయమన్నారు. So there will be some other sequence called y of n, which is equal to circular convolution of x1 of n comma x2 of n. Okay, we need to find the circular convolution. For that there are two methods actually. So first I will try to tell you the Stockham's method. So this is very easy method. So let's see how to solve in Stockham's method. So in this you need to draw four circles. Okay, so first one is like this, and just draw another circle above this. Okay, so look, this is the 4-point DFT, right? So 4-point DFT kabatti I will equally divide the circle into 4 parts. Okay, and ఏదో ఒక పాయింట్ దగ్గర ఆరిజిన్ అని తీసుకోండి. ఓకే, సో లెట్ దిస్ ఈస్ మై ఆరిజిన్ 0. ఓకే, సో నేను x of 0s రెండు సీక్వెన్స్ ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తా. సో let us take this as x1 of 0. okay, ఇక్కడ x1 of 0 ఎంత చూద్దాం, that is equal to 2. నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గర x1 of 1 తీసుకుందాం. సో ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ ఐఎమ్ టేకింగ్ యాంటీ క్లాక్ వైజ్. సో ఇన్నర్ సర్కిల్ యాంటీ క్లాక్ వైజ్ లో ఉండాలి. 2 1, నెక్స్ట్ 2 1 ఉంది కదా, సో 2 2 1. ఓకే, సో ఇలా 4 తీసుకున్నాం. నెక్స్ట్ x2 of n ఉంది కదా, సో సేమ్ ఇదంతా x2 of 0 కదా, సో ఆరిజిన్ దగ్గర ఎక్కడో అక్కడ తీసుకోండి. సో దిస్ ఈస్ x2 of 0 1. ఆల్ రైట్, అండ్ నెక్స్ట్ ఇది క్లాక్ వైజ్ లో కంటిన్యూ చేయండి ఇది. సో అవుటర్ సర్కిల్ x2 of n, దిస్ అవుటర్ సర్కిల్ బిలాంగ్స్ టు x2 of n, అండ్ ఇన్నర్ సర్కిల్ బిలాంగ్స్ టు x1 of n. సో యూ కంటిన్యూ దిస్. ఇక్కడ ఫస్ట్ ఎంత 1 2 3 4 కదా, సో 2 3 4. ఆల్ రైట్, సో ఇలా వచ్చాక ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బోత్ x1 of 0 ఓకే అండ్ x2 of 0 కోయిన్సైడ్ అయ్యాయి కాబట్టి, సో ఇలా కోయిన్సిడెన్స్ అయిన కండిషన్ని వీ కెన్ టేక్ ఇట్ యాజ్ y of 0. ఓకే, y of 0 that is equal to product of these two. 2 1s are, so 2 1s are 2 ప్లస్, సో ఈ రెండింటి ప్రోడక్ట్. నెక్స్ట్ 4 1s are 4 ప్లస్ 3 into 2 3 2 దా. ఇక్కడ నేను ఇక్కడ ఏం మల్టిప్లై చేస్తున్నాను కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో ఐఎమ్ మల్టిప్లయింగ్ ది బోత్ దీస్ టూ థింగ్స్. 3 2 the 6. సో ఇన్ ద సిమిలర్ 1 2 ja 2, right? 6 plus 1 2 ja 2, that is equal to 14. all right, సో y of 0 వచ్చింది. సో నెక్స్ట్ ఏం కావాలి, సో y of n కాబట్టి ఇందులో కూడా 4 ఉంటాయి, 4 ఎలిమెంట్స్ ఉంటాయి. x1 of n లో x2 of n లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో 4 ఎలిమెంట్స్. y of n లో కూడా సేమ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ డ్రా ద సేమ్ సర్కిల్, ఇన్సైడ్ ది చేంజ్ చేయకండి. సో దాట్ ఈస్ 2 1 2 1. ఓకే, అవుటర్ సర్కిల్ తీసుకోండి. సో ఇన్ అవుటర్ సర్కిల్, సో ఇక్కడ 1 2 3 4 అని తీసుకున్నాం కదా, సో షిఫ్ట్ బై 1 యూనిట్. ఓకే, 1 యూనిట్. సో అప్పుడేమవుద్ది, 1 ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇనిషియల్గా ఇక్కడ స్టార్ట్ అయింది కదా 1, సో ఇప్పుడు దానికి నెక్స్ట్ క్లాక్ వైజ్లో స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ క్లాక్ వైజ్.
remember. So next clockwise లో 1 స్టార్ట్ అవుతుంది and it continues 2 3 4. ఓకే, సో ఇప్పుడు y of 1 వస్తుంది ఎందుకంటే 1 యూనిట్ షిఫ్ట్ అయింది ఆరిజిన్ నుండి కాబట్టి అవుటర్ సర్కిల్. సో y of 1 ఈక్వల్ టు 1 1 జా 1, 2 2 జా 4, 3 1 జా 3 plus 4 to the 8. So what we'll get 8 12 15 16. okay, y1 is 16. సో సిమిలర్ గా దీన్ని డ్రా చేసి మళ్ళీ రాస్తాం. సో I will rub this thing. సో నెక్స్ట్ ఆరిజిన్ ఎక్కడ ఉందో దాని 2 యూనిట్స్ మూవ్ చేస్తాం. సో యాక్చువల్ ఆరిజిన్ ఎక్కడ, ఇక్కడ ఆరిజిన్ 0. ఓకే, ఫస్ట్ x y ఆఫ్ అని ఇక్కడ మూవ్ చేసి అనుకున్నాం. సో ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం 2 యూనిట్స్ తర్వాత. సో 1 2 3 4. ఓకే, we will get y of 1 this time. సో సారీ y of 2 ఎందుకంటే 2 యూనిట్స్ షిఫ్ట్ చేస్తాం ఆరిజిన్ సైడ్ నుండి. సో we get 6 plus 4 plus 2 plus 2. So what is that? 14. All right. Next y of 3 ఫైండ్ అవుట్ చేద్దాం. సో y of 3 ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఇక్కడ 1 ఇక్కడ స్టార్ట్ అయింది కదా ఇప్పుడు. సో 1 అనేది పైన స్టార్ట్ కావాలి. సో ఇక్కడ 1 స్టార్ట్ అవుతుంది ఇప్పుడు 1 2 3 4. సో y of 3 ఈక్వల్ టు ఎంత, 2 2 జా 4 plus 1 3 is 3 plus 2 for the 8 plus 1 1 is 1. That is equal to again 18 12 again that equal to 16. Okay, so my y of n equal to, so I can take this as y of 0 y of 1 y of 2 comma y of 3. So we get y of n equal to, just substitute the values, we will get 14 16 14 and 16. So in this way we need to find using the Stockholm's method. ఒకవేళ 8 point DFT ఇస్తే divide the circle into 8 అంటే అప్పుడు ఎక్కడ వస్తుంది అంటే, సో ఈ మధ్యలో వస్తుంది, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. సో సిమిలర్ లోపల కూడా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. సో in this way we need to shift 8 times to get y of 0 to y of 8. So this is a circular convolution using Stockholm's method. And ఇప్పుడు మ్యాట్రిక్స్ మెథడ్ లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాము. ఓకే, సో లెట్స్ టేక్ యూజింగ్ మెథడ్ 2. దిస్ ఈస్ మ్యాట్రిక్స్ మెథడ్. Fine. So it's very simple. We know that x1 of n equal to enta 2 1 2 1, right? 2 1 2 1. And x2 of n enta, x2 of n is equal to 1 2 3 4. సో ఈ రెండింటికి సర్క్యులర్ కన్వల్యూషన్ చేయాలంటే యు టేక్ ది సెకండ్ వన్. ఓకే, సెకండ్ ఏది ఉందో తీసుకోండి, తీసుకొని you keep a matrix and circulate it. 1 2 3 first start అయింది కదా, 1 2 3 3 4. సో సేమ్ అక్కడ ఏం చేసాము, ఈచ్ టైం వీ హ్యావ్ రొటేటెడ్ బై 1 యూనిట్ గా. సేమ్ ఇక్కడ కూడా చేయండి 2 3 4 1. సో యాక్చువల్గా రెండిట్లో చేసేది ఒకటే. సో ఇక్కడ మ్యాట్రిక్స్ తో చేస్తే మనకి ఈజీగా లైక్ ఒక వేలో వెళ్తుందని లైక్ వి యూస్ మ్యాట్రిక్స్. బట్ సర్కిల్ తీసుకొని చేసినా కానీ ఇది తీసుకొని చేసినా కానీ ఫైనల్ గా మనం అదే యాడ్ చేసి మల్టిప్లై చేస్తాం. సో ప్రాసెస్ is similar. సో 2 3 4 1 and 3 4 1 1 2. all right, and next one is 2, it is 2 3 4 1. so wait a minute, I made a small mistake here. సో ఇక్కడ ఏంటంటే, సారీ ఐఎమ్ వెరీ సారీ. సో దిస్ ఈస్ అనదర్ మెథడ్. సర్క్యులర్లో కాదు, వీ హ్యావ్ టు టేక్ వాట్ ఎవర్ వీ గాట్ అట్ ది ఎండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 వచ్చింది కదా, సో వీ హ్యావ్ టు స్టార్ట్ అగైన్ విత్ 4. ఓకే, సో 4 నుండి సర్క్యులేట్ చేసుకోవాలి ఇంకా 4 1 2 3 4 1 2 3. సో ఇక్కడ 3తో ఎండ్ అయింది కదా, సో 3 తర్వాత ఏముంది 4, అండ్ ఆఫ్టర్ దాట్ యూ సర్క్యులేట్ ఇట్ అగైన్ 1
2. సో 2 తోటి ఎండ్ అయింది కదా, స్టార్ట్ విత్ 2. సో 2 3 4 1 కదా, సో 2 3 4 1. ఓకే, సో ఇది ఒక మ్యాట్రిక్స్. నెక్స్ట్ టేక్ ది కాన్స్టాంట్ మ్యాట్రిక్స్ విచ్ ఇస్ x1 of n. డైరెక్ట్లీ టేక్ x1 of n 1 2 2 1. ఓకే, సో దీన్ని సాల్వ్ చేయండి. లెట్స్ టేక్ వాట్ విల్ గెట్. సో 1 2 2, 4 1 4, 3 2 6, 2 1 2, that is equal to 14. And similarly 2 2 4 plus 1 plus 8 plus 3, that is equal to 16. 6 plus 2 plus 1 plus 8, that is equal to 14. And next 8 3 4 1, that is equal to 16. So ఇది మనకు వచ్చింది. ఇలా వచ్చాక like we can directly take y of n equal to the answer matrix, that is 14 16 14 16. So previous one ఇక్కడ వచ్చింది రెండు సేమ్. So this is the way how we need to do the convolution, circular convolution between two sequences.